హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 334కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో బ్రాండ్లో మొబైల్స్ని తీసుకొస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులో ఒక మొబైల్కి వచ్చేసరికి టీనా సర్టిఫైడ్ అయితే పొందినట్టుగా సమాచారం అయితే ఉంది. ఈ మొబైల్ సంబంధించి మనకి ఈ రకంగా ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినమాట. సో ఇందులో కనుక చూసుకుంటే ఈ మొబైల్ డిస్ప్లే 6.2 ఇంచెస్ ఉండబోతుందని చెప్పి ఇందులో మనకి రేర్ సైడ్ కెమెరా ఏవైతే ఉన్నాయో ఒకసారికి ఒకటి 48 మెగాపిక్సెల్, మరొకసారికి 5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుందని సమాచారం అయితే ఉంది. ఇక అలాగే ఇందులో మన ప్రాసెసర్ చూసుకుంటే 710 ప్రాసెసర్ అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే మొబైల్ వస్తుంది అన్నట్టుగా మనకి ఈ పిక్చర్ని బట్టి అయితే తెలుస్తుంది. సో మనకి ఇది హైర్ ఎండ్ మొబైల్ ఒకటైతే తీసుకొస్తున్నారు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో. ఆ మొబైలా కాదనేది మాత్రం ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ సంబంధించిన స్పెక్సే మనకి ఇక్కడైతే బయటకు వచ్చినాయి అనమాట. అలాగే బ్యాక్ కేసెస్ కూడా అయితే మనకి బయటకు వచ్చినాయి. ఇక్కడ కనుక చూసుకుంటే ఇందులో మనకి ఏదైతే కెమెరా ఉందో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి పాపప్ కెమెరా టెక్నాలజీతో అయితే కనిపిస్తుంది. ఇది మాత్రం హైర్ ఎండ్ మొబైల్ అని చెప్పేసి ఇక్కడైతే సమాచారం అయితే ఉందన్నమాట. సో ఇది కూడా మనం చూసుకుంటే ఈ పాపప్ కెమెరా కూడా కొంచెం వెరైటీగా అయితే తీసుకొచ్చారు. క్రాస్గా అయితే ఇది మనకి పైకి వచ్చింది. సో మనకున్న సమాచారం పెట్టి వీళ్ళు బటన్ సిస్టంలో అయితే పాపప్ కెమెరా తీసుకురాబోతున్నారు అన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. సో బటన్ సిస్టమ్ అంటే మన దగ్గర పెన్స్ ఉంటాయి కదా. సో పెన్ను మనం ఎలాగైతే ప్రెస్ చేసి సో ఆ రకంగా అయితే వీళ్ళు ఈ టెక్నాలజీతో ఈ పాపప్ ని తీసుకురావచ్చు అని రూమర్స్ కూడా అయితే ఉన్నాయి. సో చూడాలి, మనకి ఏప్రిల్ 10వ తారీఖున అయితే మొత్తం అన్ని బయటికి రానున్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఎవరైనా మనకి వాయిస్ మెసేజెస్ ఏమైనా పంపించారంటే కంటిన్యూగా ఈ సాంగ్స్ కావచ్చు ఏమైనా సరే అది మనం కంటిన్యూగా వినడానికి అయితే ఇప్పుడు వరకు లేదు కదా. మనం ఎప్పటికప్పుడు ప్రతిదీ ప్లే చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అయితే ఎనేబుల్ చేసినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో మెల్లమెల్లగా అందరికీ రోల్ అవుట్ అవుతున్నట్టుంది. ఇంతేకాకుండా నెక్స్ట్ మనకి ఇప్పుడైతే బేటా టెస్ట్ అయితే చేస్తున్నారు పిఐపి మీద, అంటే పిక్చర్ ఇన్ పిక్చర్. ఆల్రెడీ మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ అనేది ఉంది. మనం ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో కానివ్వండి, లేకపోతే ఇంకా అదర్ వీడియో ఏదైనా లింక్ పంపించినప్పుడు అక్కడే ప్లే అవుతుంది కదా, దాన్నే పిక్చర్ ఇన్ పిక్చర్ అంటారు. బట్ ఈసారి వచ్చేసరికి మనకి వాట్సాప్ క్లోజ్ చేసినా సరే మనకి డెస్క్టాప్ మీద అయితే ఇది ప్లే రకంగా వీళ్ళు ఇంకో కొత్త ఫీచర్ని అయితే అంటే కొత్త అప్డేట్ ద్వారా అయితే తీసుకురాబోతున్నట్టయితే సమాచారం అయితే ఉంది. దీని వచ్చేసరికి ప్రస్తుతానికి బేటా టెస్ట్ అయితే చేస్తున్నారు. రానున్న రోజుల్లో మనకి వాట్సాప్ క్లోజ్ చేసినా సరే మనం వాట్సాప్లో ఉన్న వీడియోని అయితే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లో చూసుకోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ నెక్స్ట్ జనరేషన్ మొబైల్ అంటే మనం 11 అనుకోవచ్చు, యాపిల్ 11. సో ఆ జనరేషన్ సంబంధించి ఒక డయాగ్రామ్ అయితే బయటకు వచ్చింది, అంటే ఒక పిక్చర్ అయితే బయటకు వచ్చింది రా మెటీరియల్తో. సో ఇక్కడ ఈ డిజైన్లో కనుక చూసుకుంటే రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా వోల్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఫ్లాష్ వోలు, మైక్ వోలు, సెంటర్లో కనుక చూసుకున్నట్టయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ వోల్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చిన ఏదైతే ఈ డిజైన్ ఉందో ఈ డిజైన్ బట్టి చూస్తే వీళ్ళు వచ్చేసరికి మనకి ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. మిస్టర్ వైట్ వచ్చేసరికి తను చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇది 10R సిరీస్లోనే మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు అన్నట్టుగా అయితే అక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చూడాలి ఇది మనకి 10R అవుతుందా లేకపోతే 10S మ్యాక్స్ జనరేషన్ అవుతుందా అనేది, లేదా ఇది రోమర్గా మిగిలిపోతుందా అని. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ట్విట్టర్ iOS యాప్లో ఇప్పుడు లైట్ అవుట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ లైట్ అవుట్ ఆప్షన్లోనే మీకు వచ్చేసరికి డార్క్ మోడ్ కూడా ఉంటుంది. సో మీరు ఈ డార్క్ మోడ్ కానీ ఈ లైట్ అవుట్ మోడ్ కానీ ఆన్ చేసుకున్నట్టయితే మన కళ్ళకి ఎటువంటి హాని అయితే ఉండదు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ C1, రియల్మీ 2, రియల్మీ 2 Pro ఈ 3 మొబైల్స్కి వచ్చేసరికి ఇప్పుడు కలర్ ఓఎస్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఈ అప్డేట్లో కనుక చూసుకుంటే మీకు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ ఈ అప్డేట్ ద్వారా అయితే వస్తుంది అనమాట. అలాగే కలర్ ఓఎస్ లో మీకు చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది. రియల్మీ 2లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే సెల్ఫీ కెమెరా ఉందో మనకి ఫింగర్ ప్రింట్తో అయితే మనం కెమెరాని యాక్సెస్ చేసే విధంగా అంటే షాట్ తీసే విధంగా అయితే ఈ అప్డేట్ ద్వారా రావచ్చని తెలుస్తుంది అనమాట. సో ఈ అప్డేట్ అనేది రానున్న 5 రోజుల్లో అందరికీ రోల్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ నుంచి 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు డిస్కౌంట్ సేల్స్ అయితే తీసుకొచ్చింది, ఏదో పేరు పెట్టేసి. మళ్ళీ నిన్నటితో సేల్స్ అయితే అయిపోయినాయి. సో మళ్ళీ ఈ రోజు నుంచి 29వ తారీఖు నుంచి మళ్ళీ 31వ తారీఖు వరకు క్వాల్కామ్ డేస్ అని చెప్పేసి వీళ్ళైతే మళ్ళీ సేల్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటే క్వాల్కామ్ ప్రాసెసర్ ఉన్న ఏవైతే మొబైల్స్ ఉంటాయో వీటి మీద వచ్చేసరికి వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సో నేను చెప్పాను గతంలో వీళ్ళకి వచ్చేసరికి ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఈ మొబైల్స్ సేల్ చేయడానికి ఏదో ఒకటి కావాలన్నమాట వంక. సో ఆ సేల్ అంటారు, ఈ సేల్ అంటారు. ఇది అయిపోయాక మీడియాటెక్ డేస్ అని కూడా తీసుకొస్తారు. ఆ తర్వాత వచ్చేసరికి ఆ కెమెరా డేస్ అని అని ఏదో డేస్ తీసుకొస్తుంటారు. మీరు కంగారు పడిపోయి మళ్ళీ డేస్ రావేమో, ఈ ఆఫర్స్ రావేమో అని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆలోచించి చక్కగా చూసుకొని ఎప్పుడు ఉండే డేసే మంచి మొబైల్ అయితే కొనుక్కోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే రోజు వీళ్ళు ఒక 20 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. ఈ పోస్టర్లో కనుక చూసుకుంటే చాలా ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు షోకేస్లో తీసుకొచ్చారనమాట. ఇక్కడ చూస్తే రాకెట్ ఉంది, అలాగే రాయ్ అని ఉంది. రాయ్ అంటే వీళ్ళు గతంలో ఒక మొబైల్ బ్యాక్ కేస్ అనుకుంటే ఇది. సో దీని అయితే తీసుకురాబోతున్నారు. సూట్ కేస్ ఉన్నది, ల్యాప్టాప్ ఉంది, హెల్మెట్ ఉంది, VR హెడ్సెట్ ఉంది, అలాగే అలారం ఒకటి కనిపిస్తుంది, వాకీ టాకీ ఉంది. సో మనకి సన్ గ్లాసెస్ ఉన్నాయి. ఈ విధంగా మనకి ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ అయితే కనబడుతున్నాయి. ఈ ప్రోడక్ట్స్ అన్ని వచ్చేసరికి వీళ్ళు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే రోజున జనాలను ఫూల్ చేయడానికి అయితే లాంచ్ చేస్తామంటున్నారు.
నిజంగా జనాలు ఫూల్ చేస్తారేమో ఆ రోజు వచ్చేసరికి ఏం లాంచ్ చేయకుండా. చూద్దాం, మనకి ఏప్రిల్ 1న వీళ్ళు ఇవన్నీ చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు టీజ్ చేస్తున్నారు. సో ఇంకా అలాగే మనకి Xiaomi MIUI 11 తీసుకురాబోతుంది కదా, మనకి ఇంక ప్రస్తుతానికి వచ్చేసరికి వీళ్ళు బేటాలో అయితే రన్ అవుతుంది, టెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఇందులో కనుక చూసుకుంటే వీళ్ళు ఏవైతే ఇప్పుడు వరకు వచ్చిన ఐకాన్స్ ఉన్నాయి, ఈ ఐకాన్స్ ని రీడిజైన్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే వచ్చేసరికి వీళ్ళు ఇందులో ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. దీని పేరు వచ్చేసరికి మోనోక్రోమ్ లో పవర్ మోడ్ అంట. సో ఈ మోనోక్రోమ్ లో పవర్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనకి ఓన్లీ కాల్స్ మెసేజెస్ మాత్రమే యాక్సెస్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. మొత్తం అంతా వచ్చేసరికి మోనోక్రోమ్ అంటేనే మనకు అర్థమైపోతుంది, కంప్లీట్ మనకి బ్లాక్ అండ్ వైట్ కింద అయితే మారిపోద్ది. గతంలో సామ్సంగ్ కూడా ఈ రకంగా మనకి అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ అయితే తీసుకొచ్చింది. అక్కడ కూడా చూసుకుంటే మనకి 4 ఫీచర్స్ ఉంటాయి, ఫేస్బుక్, వాట్సాప్, మెసేజెస్, అలాగే కాల్స్ అనమాట. సో అదే రకంగా వీళ్ళు కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇదే కాకుండా ఇంకా మరికొన్ని మార్పులు అయితే ఇందులో అయితే చేయబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. ఇక అలాగే మనకి Xiaomi స్పోర్ట్స్ షూ 2-in-1 USB కేబుల్, స్పోర్ట్స్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట. వీటన్నిటిని వచ్చేసరికి ఏప్రిల్ 4వ తారీఖున వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. సో వీటి ప్రైజెస్ కనుక చూసుకుంటే ఇందులో మనకి ఏదైతే స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయో ఇది మనకి ₹1499, అంటే దగ్గర ₹1500కే లభిస్తుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక షూస్ కనుక చూసుకుంటే వీళ్ళు ₹2999, ₹3000 అయితే పెట్టారు. 2-in-1 USB కేబుల్ అయితే ఇచ్చారు. ఇవి మార్కెట్లో కూడా మనకైతే ₹90, ₹100 అయితే అవైలబుల్లో ఉన్నాయి. ₹250 దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఇవన్నీ వచ్చేసరికి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అంటే ఇవన్నమాట. సో మనకి వైర్ అయితే ఏముండదు, దీన్ని మనం ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అంటాం. అదే కనుక ఇలాగ వచ్చినాయి అనుకోండి, ఇలాగ కానీ వచ్చినాయి అంటే ఇది మనకి ట్రూ వైర్లెస్ అవ్వదు, ఎందుకంటే వైర్ అయితే ఉంది. సో అందుకని వీటిని ట్రూ వైర్లెస్ అనరు. సో వీటిని వచ్చేసరికి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని అంటుంటారు. సో ఇది మనకి మార్కెట్ షేర్ వరల్డ్ వైడ్ కనుక చూసుకున్నట్టయితే 12.5 మిలియన్ యూనిట్లను అయితే వీళ్ళు మార్కెట్లో స్పెక్ట్ చేసినట్టు, అంటే ఇప్పుడు వరకు సేల్స్ చేసినట్టుగా అయితే సమాచారం అవుతుంది. లాస్ట్ ఇయర్ Q4 వరకు చూసుకున్నట్టయితే. సో ఇందులో కనుక చూసుకుంటే యాపిల్ నెంబర్ 1 స్థానంలో అయితే ఉంది. యాపిల్ మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే 60% యాపిల్ ఆక్యుపై చేసినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. ఇంకా ఇందులోనే 10 బెస్ట్ సేలింగ్ బ్రాండ్స్ కనుక చూసుకుంటే అందులో సామ్సంగ్ ఒకటి, బోస్ ఒకటి, తర్వాత జీబ్రా, ఎలైట్ ఇవన్నీ ఉన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ హాట్స్పాట్ వోచర్స్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ హాట్స్పాట్ వోచర్స్ వచ్చేసరికి మనకి ₹19 నుంచి ₹69 వరకు వీటి ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో హాట్స్పాట్లో చూసుకున్నట్టయితే వీళ్ళు దగ్గర 25,000 పాయింట్లు అయితే ఉన్నాయి. వీళ్ళకి హాట్స్పాట్ పాయింట్ వచ్చేసరికి ఎక్కువగా చూసుకుంటే ఏదైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో సో అక్కడే ఎక్కువ వీళ్ళ పాయింట్స్ అయితే ఉన్నాయి. మనం ₹19 పెట్టి మనం ఈ వోచర్ని కనుక తీసుకొని మనం రిడీమ్ చేసుకున్నాం అనుకోండి, సో మీకు వచ్చేసరికి 2 days వ్యాలిడిటీ ఉంటుంది, 2 GB వీళ్ళు డేటా అయితే ఇస్తారు. ₹39 పెట్టి కనుక మీరు వోచర్ని రిడీమ్ చేసుకున్నారంటే మీకు 7 days 7 GB అయితే వస్తుంది. అదే మీరు ₹59 పెట్టి మీరు వోచర్ రిడీమ్ చేసుకున్నట్టయితే 15 days 15 GB వరకు డేటా అయితే లభిస్తుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ₹69. దీనికి వచ్చేసరికి వీళ్ళు 30 GB 30 days వరకు వీళ్ళు అయితే వ్యాలిడిటీ అయితే ఇస్తున్నారు. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు అక్కడ బిఎస్ఎన్ఎల్ హాట్స్పాట్ కనెక్ట్ అయింది అనుకోండి, ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు తీసుకున్న ఏదైతే వోచర్ ఉంటుందో వోచర్లో అయితే దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. అక్కడ మీరు దాన్ని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అయితే వైఫై అనేది వస్తుంది అనమాట. ఈ రకంగా అయితే ఈ వోచర్స్ అయితే యూజ్ అవుతాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ 8 inches 2019 ఎడిషన్ వచ్చేసరికి ఈ రోజు థాయిలాండ్ లో అయితే లాంచ్ చేసింది. సో ఇక్కడ దీన్ని మనం స్పెక్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 8 inches ఉంటుంది. ఇది మనకి క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 32 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3 GB ఉంటుంది. ఇక ప్రాసెస్ చూసుకుంటే Exynos 7904 వీళ్ళు కొత్త ముద్దు బిడ్డ అని చెప్పుకోవచ్చు అనమాట. గతంలో వచ్చేసరికి వీళ్ళు 7870 ప్రాసెసర్ ని ఎల్లకాలం కొట్టేశారు కదా, ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఈ 7904 అనేది కొడతారు. ఇదే ప్రాసెసర్ కనుక మనం చూసుకుంటే M20, M30, A30 లో కూడా మనం చూడడానికి అయితే ఉంది కదా, సో అదే ప్రాసెసర్. సో ఇంకా మనకి ఇందులో రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 8 MP ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4200 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. ఇది మనకి IP68 సర్టిఫైడ్ తో వస్తుంది. టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసరికి దీంట్లో మనకి ఎస్ పెన్ సపోర్ట్ ను కూడా వీలైతే తీసుకొచ్చారు. ట్యాబ్ అయితే థాయిలాండ్ లో అయితే లాంచ్ చేశారు. దీని ఎంత ప్రైస్ పెట్టారు, ఎప్పటికి వీటిని అవైలబుల్ లోకి తీసుకొస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి మిస్ అయిందని చెప్పాలి. ఇంకా అలాగే మనకి సామ్సంగ్ S10 ఫ్యామిలీ అంటే S10, S10 ప్లస్ అలాగే S10e 3 మొబైల్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ మనకు ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతున్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. ఈ అప్డేట్ లో కనుక చూసుకుంటే 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అంటే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకురాబోతున్నారంట. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మన మొబైల్స్ లో S10 సిరీస్ లో చూసుకుంటే 15 watts వరకు మనం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోగలం. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి 25 ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న సపోర్ట్ అయితే వీళ్ళు ఈ అప్డేట్ ద్వారా అయితే తీసుకురాబోతున్నారు. బట్ వచ్చేసరికి మనకి ఈ బాక్స్ లో ఏదైతే మొబైల్ కొన్నప్పుడు బాక్స్ ఉందో ఆ బాక్స్ లో వచ్చేసరికి మనకి 15 watts ఛార్జర్ నే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ విడిగా అయితే మనం
ఫాస్ట్ ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. ఆల్రెడీ రీసెంట్ గా మీకు చెప్పాను A70 మొబైల్ అయితే రాబోతుంది. అందులో వచ్చేసరికి 25 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకురాబోతున్నారని. సో ఇదే రకంగా మనకి ఇందులో వచ్చేసరికి ఫస్ట్ అప్డేట్ ద్వారానే వీళ్ళైతే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా అలాగే మనకి సామ్సంగ్ S10 లో మనకి 5G వేరియంట్ అయితే ఉంది కదా. సో అది వచ్చేసరికి మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. సౌత్ కొరియాలో నెక్స్ట్ వీక్ నుంచి వీటిని సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇక్కడ వచ్చేసరికి ప్రైజెస్ కూడా బయటకి అయితే వచ్చినాయి. ఇందులో 256GB 512GB రెండు వేరియంట్లు అయితే ఉన్నాయి. 256GB వేరియంట్ కనుక చూసుకుంటే 84,600 రూపాయలు ప్రైస్ పెట్టారు అక్కడ. ఇంకా 512GB చూసుకున్నట్టయితే 94,400 రూపాయలు పెట్టారు. ఓ విధంగా చెప్పాలంటే ఇక్కడ మనకు లాంచ్ చేసిన ఏదైతే 4G వేరియంట్ ఉందో దీంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ స్పెక్స్ అయితే ఉంటాయి ఇందులో. కానీ మనకి ఇక్కడ లాంచ్ చేసిందే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది ఆ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే. ఎంతైనా అది వాళ్ళ హోమ్ కంట్రీ కాబట్టి సో ప్రైజెస్ తక్కువలోనే తీసుకొస్తారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి నోకియా నుంచి నోకియా 7+ అలాగే 7.1 6.1 6.1+ ఈ 4 మొబైల్స్కి వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. మీ దగ్గర ఈ మొబైల్స్లో ఏదో మొబైల్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ అలాగే నిటెండో ఈ రెండు కంపెనీలకు సంబంధించిన హై కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒక హ్యాకర్ వచ్చేసరికి హ్యాక్ చేశాడు. వీళ్ళని వచ్చేసరికి యూకేలో అయితే పట్టుకున్నారు. 2017లోనే ఇతనైతే హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. వాడిని ఇప్పుడు వచ్చేసరికి కోర్టులో అయితే సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేస్తే తనైతే చేసినట్టుగా అయితే ఒప్పుకున్నాడు అనమాట. ఎటువంటి శిక్ష పడింది ఇవన్నీ అయితే మనకి ఇంకా రివీల్ అయితే కాలేదు. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకు గూగుల్ నుంచి గూగుల్ ఐఓ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిందన్నమాట. మే 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ కాన్ఫరెన్స్ అయితే నడపనున్నారు. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఆండ్రాయిడ్ క్యూకి సంబంధించి ఓపెన్ కీ నోట్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అలాగే AR ఆగ్మెంటరీ రియాలిటీ గూగుల్ స్టడీ తీసుకొచ్చారుగా గేమ్. సో దానికి సంబంధించి అలాగే గూగుల్ అసిస్టెంట్స్ మ్యాప్స్ వీటన్నిటికి సంబంధించి ఇక్కడ కాన్ఫరెన్షియల్ టాపిక్ సెక్షన్ అయితే ఉంటుంది అన్నట్టుకైతే తెలుస్తుంది. అలాగే మనకి గూగుల్ పిక్సెల్ లాంచర్ లో కనుక చూసుకుంటే డిజిటల్ వెల్డింగ్ ఫీచర్ అయితే వీళ్ళు ఆండ్రాయిడ్ పైతో అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఈ డిజిటల్ వెల్డింగ్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక యాప్ మీద మనం ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నాం అనేది ఇక్కడైతే చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు రాబోయే ఆండ్రాయిడ్ క్యూ ఉందో సో ఈ క్యూలో కనుక చూసుకున్నట్టయితే ఈ డిజిటల్ వెల్డింగ్ లో కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. మనం ఏదైనా యాప్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎంతసేపు అని చెప్పి మనం టైం పెట్టుకున్నట్టయితే అక్కడికే ఆ యాప్ అయితే పాజ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే మనకి గూగుల్ ఫొటోస్ లో వచ్చేసరికి ఇప్పుడు కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. మనకి ఫోటోని క్రాప్ అండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి అది డాక్యుమెంట్స్ లో తీసుకొచ్చారనమాట. సో మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ ఫోటో తీసినట్టయితే ఆ డాక్యుమెంట్ని గూగుల్ ఫొటోస్ సాయంతో మనం క్రాప్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.